2016లో ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. మేమందరం వెళ్ళిపోతున్నాం. అయితే అందరూ లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. మా మదర్ రావడానికైతే కొంచెం టైం పట్టింది నాకు. అయితే మా మదర్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక బుక్స్‌లో మీన్స్ కొన్ని రఫ్ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్‌లో నాకొక బుక్ ఎందుకో స్పెషల్‌గా కనిపించింది. నేను అనుకోలేదు అప్పుడు ఈ యొక్క గ్రంథం అనేది నా జీవితాన్ని మార్చేసిద్దని. ఈ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటో నాకప్పుడు తెలిసింది చదివిన తర్వాత. అలా అలా అది నన్ను ఎంత ప్రేరేపించిందంటే నాకు ఆ ధర్మశాస్త్రము నా జీవితాన్నే మార్చుకునేంత ప్రేరేపణ ఇచ్చింది. అసలు సిసలైన ప్రేమ అనేది దేవుడి యొక్క క్షమాపణలో, దేవుని యొక్క ప్రేమలో అసలు సిసలమైన అసలు ఎవ్వరు క్షమించరు. దేవునంత క్షమాపణ ఎవ్వరు క్షమించలేదు. ఆయన మనసు, ఆయన యొక్క మార్గం, సత్యం, జీవం, ఆయన మాట గతించిపోదు. భూమి గతించిపోయిద్ది కానీ ఆయన మాట గతించిపోదన్న వాక్యం నాలో బాగా